మనకి మెసేజింగ్ యాప్స్ లో అయితే ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు. మన డిఓటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో మనకైతే నెంబర్ బేస్డ్ మెసేజింగ్ యాప్స్ లైక్ వాట్సాప్, అరట్టై, స్నాప్చాట్ ఇలాంటివన్నిటికి ఒక కొత్త రూల్ అయితే ఇచ్చారు. మనం ఇప్పటి వరకు వేరే ఫోన్ లో సిమ్ ఉన్నా సరే మన దాంట్లో వాట్సాప్ వేసుకుని అయితే వాడుతుంటాం. ఆ నెంబర్ తో లాగిన్ అయిపోయి ఓటీపీని అయితే షేర్ చేసుకుంటాం. కాకపోతే ఇప్పటి నుంచి అలా కుదరదు. ఫిజికల్ గా మీ ఫోన్ లో సిమ్ ఉంటే మాత్రమే మీరైతే వాట్సాప్ అయితే యూజ్ చేయగలరు. సేమ్ మనకి బ్యాంకింగ్ యాప్స్ ఎలా అయితే పనిచేస్తాయో ఫస్ట్ సిమ్ కార్డ్ వెరిఫై చేసి తర్వాత ఓటీపీని అయితే సెండ్ చేస్తుంటే వీటికి కూడా అలాగే చేసేయబోతున్నారు. ఈ యాప్స్ అన్నిటికీ కూడా ఇప్పటి నుంచి 3 months అయితే టైం ఇచ్చారు. అన్ని అయితే ఆ రూల్ అయితే ఫాలో అయిపోవాలి. మనకి వచ్చే ఫిబ్రవరి నుంచి అయితే ఆ రూల్ అయితే ఫాలో అయిపోతాయి. అండ్ దీంతో పాటు మనకి యాప్స్ ని డెస్క్టాప్ లో యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అవి మనకి డెస్క్టాప్ లో లాగిన్ చేసుకుని వాడుతూ ఉంటాం. అవి కూడా మనకి జస్ట్ 6 hours మాత్రమే పనిచేస్తాయి. 6 hours అయిన తర్వాత అయితే ఆటోమేటిక్ గా లాగౌట్ అయిపోతాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఈ మధ్య కాలంలో మనకైతే సైబర్ క్రైమ్స్ అయితే పెరిగిపోతున్నాయి. అలాంటి వాటిని అరగడానికి అయితే ఈ కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు. ఇది మనకి 2026 ఫిబ్రవరి నుంచి అయితే అమల్లోకి వచ్చేస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.